మెట్టుపల్లి మినీ స్టేడియంలో శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు ప్రతి విద్యార్థులు యువత క్రీడలపై దృష్టి సారించి శారీరక మానసిక ఉల్లాసంతో విద్యార్థులు నిరంతరం చురుకుదనంతో ఉంటారు. ఆటలతో మాత్రమే సాధ్యం. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ క్రీడల వలన విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు క్రీడలపై ఆసక్తి పెరిగేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. జిల్లా స్థాయిలో సెలక్షన్ అయిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. వారు ఈ నెల 15వ తేదీ హనుమకొండలోనే తెలంగాణ రాష్ట్ర థర్డ్ ర్యాలీ కార్నివాల్ రాష్ట్ర స్థాయి పోటీల కొరకు జిల్లా సెలక్షన్స్. ఈ పోటీలో అండర్ 14, 20 ఉమెన్ బాల బాలికల యువత యువకులకు పోటీలు 100 మీటర్లు రన్నింగ్, 400 మీటర్లు రన్నింగ్, 14 బై బాయ్స్ అండ్ గర్ల్స్ 60 మీటర్ రన్నింగ్, 600 మీటర్ల రన్నింగ్ ఈ పోటీలను నిర్వహించినాము. 150 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మెట్పల్లి మినీ స్టేడియంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అథ్లెటిక్స్ పోటీలకు దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు హనుమకొండలో జరిగే ఈ నెల 15 తేదీన జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. వీరు అక్కడ ఈ పోటీలను అక్కడ రిలే మీట్స్ నిర్వహిస్తూ జరుగుతుంది కాబట్టి పోటీలకు వెళ్తున్నారు. చిన్నారి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఆట పోటీలు ఆడడం వలన మరి ప్రభుత్వం ఈ యొక్క ఆటలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఆలోచించి క్రీడల వైపు దృష్టి సారించేలా కృషి చేయాలని చెప్పి కోరుచున్నాము. మరి రానున్న కాలంలో సమ్మర్ వస్తుంది. సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది మన జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుండైనా ఆటలు ఆడడానికి ఆసక్తి చూపించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఈ చరవాణి సెల్ ఫోను చిన్నారి విద్యార్థులకు ఇవ్వకుండా వాళ్ళకు మోటివేషన్ చేస్తూ చిన్న చిన్న ఆటలతోటి మరి గెలుపు కోసం ప్రయత్నం కోసము ఈ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరి తల్లిదండ్రులను